గౌరవం అలాంటి గ్రేట్ కొమరం భీమ్ గారి మీరందరూ కూడా వారసులు. మీ అందరికీ కూడా కొమరం భీమ్ గారికి నమస్కరిస్తూ మీ విలేజ్కి వచ్చి కొన్ని మా ఉద్దేశాలు పంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ముఖ్యంగా మన సర్పంచ్ గారు శంకర్ గారు, అదేవిధంగా మన సైదం ఆర్టు గారు మా ఇంటికి వచ్చారు. గంటల తరబడి మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కూర్చోండి ప్లీజ్. అదేవిధంగా మన మిత్రులందరూ కూడా, ఈ విలేజ్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా, ఆడవారు మగవారు, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఆఫీసర్స్, ఈ గారు, భగీరథ్ గారు, ఎస్బీఐ గారు, అంతకన్నా ముఖ్యంగా మేడం రమాదేవి గారు, ది మదర్ స్థానం చాలా చాలా గొప్పది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మదర్. మన మదర్ని మర్చిపోతే మనకి పుట్టగతులు ఉండవు. సో అలాంటి కాన్సెప్టు మన నాగేందర్ ఫాలో అవుతున్నారు. ఇంకంటే దేవుడు, ఎవ్రీథింగ్ ఈజ్ మదర్. ఇన్ఫ్యాక్ట్ మనకి జన్మనిచ్చింది మదరే. ఫాదర్ తర్వాత వస్తాడు. మదర్ చెప్తే ఓ ఫలానా వాళ్ళు నీ ఫాదర్ అంటే ఓహో. సో మదర్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్. సో మన అందరి తల్లుల్ని కూడా మనం గౌరవించవలసినటువంటి బాధ్యత మనలో ఉన్నది. అదేవిధంగా మన పంచాయతీరాజ్ ఆఫీసర్ గారు, మన డిఎం వెంకటేశ్వర గారు, సో మిగిలిన మిత్రులందరూ కూడా మన కోసం, మీకోసం అందరూ వచ్చారు. సో మమ్మల్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మాకు కావాల్సినటువంటి, మీకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా మేము కల్పిస్తాం. ఇది అయిన తర్వాత కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. నేను గత 60 సంవత్సరాల నుంచి ఆలోచున్నా. వరంగల్ వాటర్ సప్లైకి అడ్వైజర్గా ఉన్నా 1962 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా వెళ్ళి ఫిల్టర్ బెడ్స్ చెక్ చేసుకుంటూ అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. అది నా యొక్క ప్రయారిటీ. సో మిషన్ భగీరథ్ చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. ఇండియాలోనే ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ మనకి ఎక్కడా లేదు. మిషన్ కాకతీయ ద్వారా మన తెలంగాణలో ఉన్నటువంటి 46,000 చెరువులు మన ఊళ్ళోనే ఉన్నాయి. 2 చెరువులు, 30 MCFT, 20 MCFT. అదేవిధంగా పెద్ద రిజర్వాయర్ 2.15 TMC అంటే 2150 MCFT. మనకి చాలా వాటర్ ఉంది. ఆ వాటర్ని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, దానికి మనం ప్లాన్స్ ఇచ్చినట్లయితే తప్పకుండా మీ ఏరియా అంతా కూడా ఇరిగేషన్ వస్తుంది వితౌట్ పంపింగ్. కొన్ని హైలాండ్ ఏరియాస్, అప్లాండ్ ఏరియాస్ ఉంటుంది, పైన ఎత్తు ఉన్నవి. సో వాటికి కొన్ని చోట్ల ఐడెంటిఫై చేసి ఒక బోరు వేసి, ఆ బోరు పక్కనే ఒక పంపు పెట్టి, ఆ పంపుకి కనెక్షను దేంతో ఇస్తాం? పంపు కనెక్షను సోలార్ ఎనర్జీ. మన ఎవరు మనకు అంత ఇష్టదేవుడు సూర్య భగవానుడు. ఆయన మూలానే మనం అందరం ఇక్కడ బతుకున్నాం. ఆయన లేకపోతే ఎప్పుడో అందరూ పెరిష్ అయిపోయేవాళ్ళు. సో మనం హిస్టరీలో కూడా చూసుకున్నాం. ఎప్పుడైతే సూర్య భగవానుడు కోపగించుకుంటాడో అక్కడ యుగం అనేది ఉండదు. సో అలాంటి సన్లైట్ తీసుకుని కరెంట్ జనరేట్ చేసి అక్కడికక్కడే కనెక్షన్ ఇవ్వచ్చు డెఫినెట్గా. సో ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీ అందరూ కూడా అందులో భాగస్వాములయ్యి మీరు బాధ్యత తీసుకోవాలి. ఈవేళ మేమందరం వచ్చాము,
మళ్ళీ తర్వాత మేము ఉంటామో ఉండమో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. ఆఫీసర్స్ ఇవాళ ఉన్నారు, వాళ్ళు ఎంతో కష్టపడి మీకు సేవ చేయాలని అనుకుంటున్నారు. మానవ సేవే మాధవ సేవ. దట్ ఈజ్ మై కాన్సెప్ట్. వాటర్ ఈజ్ డివైన్, వాటర్ ఈజ్ గాడ్, వాటర్ ఈజ్ లైఫ్. వాటర్ అంటే డివైన్, దేవుడిచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం. వాటర్ ఈజ్ డివైన్, వాటర్ ఈజ్ గాడ్. వాటరే దేవుడు, దేవుడు అంటేనే వాటరు. వాటర్ ఈజ్ లైఫ్. లైఫ్ లేకపోతే, వాటర్ లేకపోతే లైఫ్ లేనే లేదు. ఒక 2 రోజులు మీరు వాటర్ రాకుండా ఉండండి, అవుట్. సో వాటర్ ఈజ్ వెరీ డియర్ టు మీ. సో 1962 నుంచి ఇప్పుడే చెప్పారు, నాగార్జున సాగర్ డ్యామ్ ఫౌండేషన్స్, శ్రీశైలం డ్యామ్ ఫౌండేషన్స్ నేను వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి, ఏదో మనకి దేవుడు అలాంటి ఆపర్చునిటీ ఇచ్చాడు, మనం చేయగలుగుతున్నాము. ఈ ఏజ్లో కూడా మన నాగేందర్ యొక్క పట్టుదల, అది కావాల్సింది. పట్టుదల, కాన్సన్ట్రేషన్, పట్టుదల కాన్సన్ట్రేషన్ తోటి చేయాలి. సో నాగేందర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక కామన్ క్రికెటర్, ఐఐటి బాంబేలో చదువుకుని ఒక కామన్ క్రికెటర్ కింద, మా ఎన్ఐటీలు ఐఐటీలు అంతా కూడా చాలా హై లెవెల్ ఆఫ్ టెక్నాలజికల్ నాలెడ్జ్, ఆల్ ఐఐటీస్, ఆల్ ఎన్ఐటీస్. సో అలాంటి చోట నేను పనిచేసి ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఢిల్లీ, మా మనమరాలు మొన్ననే ఐఐటి ఢిల్లీ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేసింది నా మనమరాలు. ఇప్పుడు వరల్డ్ ర్యాంకింగ్లో ఐఐటి ఢిల్లీ నంబర్ 1 ఎడ్యుకేషన్. సో అలాంటి ఐఐటీస్కి, అలాంటి ఎన్ఐటీస్కి మీ పిల్లలందరినీ పంపించి మంచి చదువులు చెప్పించాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీ హెల్త్ బాగున్నప్పుడు. ఆ డిఎంఎన్హెచ్ఓ గారు మిమ్మల్ని అందరినీ మంచిగా చూడాలని చెప్పేసి ప్రార్థిస్తూ. సో హెల్త్ ఫస్ట్ ఈజ్ హెల్త్, దెన్ ఎడ్యుకేషన్, దెన్ వెల్త్. దాని అంతా అదే వస్తాయి డబ్బులు. డబ్బుల కోసం మీరు ఏం వరి అవ్వకూడదు. హెల్త్ చూసుకోండి, ఎడ్యుకేషన్ చూసుకోండి. మన వాళ్ళందరూ కూడా గాడ్స్ చిల్డ్రన్. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం, ఈ మానవ అవకాశం. సో మానవ కింద పుట్టినందుకు మన వంతు చేయాలి. మన మిత్రుడికి చేయాలి, పక్క వాళ్ళకి చేయాలి, అవసరం ఉన్న వాళ్ళకి చేయాలి. సో మానవత్వం అనేటటువంటిది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ హ్యూమెన్ కన్సిడరేషన్స్. హ్యూమెన్ అది నాగేందరు చేసి చూపిస్తున్నాడు. మన అందరం కూడా ఈ ఏజ్లో, ఆఫ్టర్ ఆల్ వాట్ ఈజ్ ఏజ్ ఆఫ్ నాగేందర్ మన అందరి ముందు ఈజ్ నథింగ్ బట్ ఆ మెచ్యూరిటీని డెవలప్ చేసుకున్నాడు. వాళ్ళ మదర్ యొక్క ప్రోద్బలంతో, వాళ్ళ ఫాదర్ యొక్క ప్రోద్బలంతో. అలాంటి హెల్పింగ్ నేచర్, అందరికీ కూడా హెల్పింగ్ నేచర్ ఉండదు. ఇప్పుడు మీరు అందరూ వచ్చారంటే యూ హ్యావ్ కమ్ విత్ లాట్ ఆఫ్ సిన్సియారిటీ, లాట్ ఆఫ్ ఇమాజినేషన్. వీళ్ళందరికీ మనం ఏదో చేయాలి, మనకి దేవుడు ఇచ్చాడు, మనం అందరం బ్రహ్మాండంగా ఉన్నాము. సో మీకు అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఈ విలేజ్లో పుట్టారు. నేను కూడా ఈ విలేజ్లో పుట్టుంటే చదువుకునేవాడిని కాదు. సో